టీ20 సిరీస్ లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దయింది. కేవలం 9.4 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఆట నిలిచిపోయే సమయానికి భారత్ 1 వికెట్ కోల్పోయి 97 పరుగులు చేసింది. మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ అది నుంచి దూకుడుగా ఆడే ప్రయత్నం చేసింది. ఓపెనర్గా వచ్చిన అభిషేక్ శర్మ తనకు దక్కిన ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 19 పరుగులకే అవుట్ అయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గిల్తో కలిసి టీమిండియాను ముందుకు నడిపించాడు. 5 ఓవర్లు ముగిసిన తర్వాత వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. తర్వాత కాసేపటికి వాన ఆగిపోవడంతో మ్యాచ్ ప్రారంభమైంది. అయితే ఆటను 18 ఓవర్లకు కుదించారు. మ్యాచ్ తిరిగి ప్రారంభమైన తర్వాత కాసేపటికి సూర్యకుమార్ 18 పరుగుల వద్ద అవుట్ అయ్యే ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. అనంతరం మరింత జాగ్రత్తగా ఆడిన గిల్, సూర్యకుమార్ యాదవ్ రెండో వికెట్కు 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు.